హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో నా వెనకాల మీరు చూసినట్టయితే ఇది జామిన్ యూనివర్సిటీ అనమాట. ఫుజిన్ సిటీ చైనాలో ఉంటుంది. ఈ యూనివర్సిటీ వచ్చేసి చైనాలో వన్ ఆఫ్ ది టాప్ ర్యాంకింగ్ యూనివర్సిటీ అనమాట. యూనివర్సిటీ ఆపోజిట్ అయితే మనకి ఇలా పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ అయితే ఉంటాయి. ఇది వచ్చేసి మనకి మెయిన్ రోడ్ అనమాట. మెయిన్ రోడ్కి ఆపోజిట్ అయితే మనకి సూపర్ మార్కెట్స్, షాప్స్ అండ్ రెస్టారెంట్స్ అవైలబుల్గా ఉంటాయి. సో మనకి ఇక్కడ ట్యాక్సీస్ కూడా అవైలబుల్గా ఉంటాయి. రోడ్ క్రాస్ చేయడానికైతే మనకి స్కై లైన్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఈరోజు అయితే ఈ వీడియోలో మీకు క్యాంపస్ టూర్ అయితే చూపిస్తాను. గైజ్, మనమైతే ఇప్పుడు జామిన్ యూనివర్సిటీ లోపలైతే ఎంటర్ అవుదాము. సో ఇదే మనకి మెయిన్ ఎంట్రన్స్ అనమాట. సో ఇక్కడ ఎంట్రన్స్ దగ్గర అయితే మనకి సెక్యూరిటీ పర్సన్ అండ్ ఫేస్ రికగ్నైజేషన్ మెషిన్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ మనమైతే ఫేస్ స్కాన్ చేస్తే ముందున్న గేట్ అనేది మనకి ఓపెన్ అవుతుంది. సో అలా మనం లోపలికైతే ఎంటర్ అవ్వచ్చు. సో ఇక్కడ ఎవరైతే నాట్ రిజిస్టర్డ్ పర్సన్స్ వస్తారో సో వాళ్ళకైతే ఎంట్రీ ఉండదు. బికాజ్ అక్కడ సెక్యూరిటీ పర్సన్స్ వాళ్ళకైతే స్టాప్ చేస్తారు. సో మాకు ఏమేమి ఫెసిలిటీస్ ఇచ్చారో అవి చూద్దాం ఈరోజు. సో గైజ్, యూనివర్సిటీ లోపల మనకు ట్రాన్స్పోర్టేషన్ కూడా ఉంది. సో బస్సెస్లో మనం ఆ యూనివర్సిటీలో తిరగచ్చు. సో మనకి ఇక్కడ చూస్తున్న బిల్డింగ్స్ అయితే అవి రీసెర్చ్ ల్యాబ్స్ అనమాట. మనం స్కూల్ ఆఫ్ ఎనర్జీ అని అంటాము. సో ఇక్కడ బ్యాటరీస్ మీద, కెమికల్స్ మీద అండ్ చాలా వాటి మీద రీసెర్చ్ అయితే చేస్తూ ఉంటారు. గైజ్, ఇదైతే మన బాస్కెట్బాల్ కోర్ట్ అనమాట. సో ఇక్కడ చాలా బాస్కెట్బాల్ కోర్ట్స్ అయితే ఇచ్చారు మనకి. సో స్టూడెంట్స్ అయితే ఇక్కడ వాళ్ళ బ్రేక్ టైమ్స్లో కానీ అండ్ ఈవినింగ్ టైంలో వాళ్ళ కాలేజ్ అయిపోయాక వచ్చి ఆడుతూ ఉంటారు. సో మనకి ఇక్కడ అయితే చాలా టోర్నమెంట్స్ కూడా అవుతుంటాయి. గైజ్, ఇది వచ్చేసి మన ఫుట్బాల్ కోర్ట్ అనమాట. సో ఫుట్బాల్ కోర్ట్ అనేది మనకి చాలా స్పేషియస్గా అయితే ఇచ్చారు. అండ్ ఆడియన్స్ కోసం కూడా కూర్చోడానికి చాలా స్పేస్ అయితే ఇచ్చారు. సో ఇది వచ్చేసి మనకి ఫుట్బాల్ కోర్ట్ ఎంట్రన్స్ అనమాట. సో ఇక్కడ ఎర్లీ మార్నింగ్ టైమ్స్లో అండ్ ఈవినింగ్ టైమ్స్లో కొంతమంది వాళ్ళ ఫిట్నెస్ కోసం అని ఎక్సర్సైజ్ చేయడానికి కానీ, వాకింగ్ చేయడానికి కానీ, జాగింగ్ చేయడానికి కూడా వస్తుంటారు. గైజ్, ఇది వచ్చేసి మన లాన్ టెన్నిస్ గ్రౌండ్ అనమాట. సో ఇక్కడైతే మనం రిజిస్టర్ చేసుకొని ఇక్కడ మనం లాన్ టెన్నిస్ అయితే ఆడొచ్చు. గైజ్, ఈ బిల్డింగ్లో అయితే మనకి బ్యాడ్మింటన్ కోర్ట్, ఇండోర్ గేమ్స్ అండ్ జిమ్ అయితే ఇచ్చారు. సో ఈ ఫ్రంట్ గేట్ అనేది మనకి క్లోజ్ ఉంటుంది. సో ఈ ఫ్రంట్ గేట్ ముందు మనకైతే 4-వీలర్ పార్కింగ్ అయితే ఇచ్చారు. సో సైడ్లో అయితే గేట్ ఓపెన్ ఉంటుంది. అక్కడ మనకి 2-వీలర్ పార్కింగ్ అయితే ఉంటుంది. అండ్ అక్కడ నుంచి అయితే మనకి ఎంట్రన్స్ ఉంటుంది.
గైస్ ఇది వచ్చేసి మన బ్యాడ్మింటన్ కోర్ట్. సో ఇక్కడ చాలా రష్ ఉంటుంది. సో మనం ముందుగానే ఇక్కడ రిజిస్టర్ చేసుకొని వచ్చి ఆడుకోవచ్చు. సో గైజ్ ఇది వచ్చేసి మన టేబుల్ టెన్నిస్ రూమ్ అనమాట. సో ఇక్కడ కూడా సేమ్ ముందే రిజిస్టర్ చేసుకొని వచ్చి ఇక్కడ మనం టేబుల్ టెన్నిస్ అయితే ఆడుకోవచ్చు. గైస్ ఇదైతే కొరియర్ ఆఫీస్ అనమాట. సో కొరియర్ ఆఫీస్ ఎందుకు అంటే మనం ఏదైతే ఆన్లైన్లో షాపింగ్ చేస్తామో ఆ కొరియర్స్ అనేవి వీళ్ళు ఇక్కడ తెచ్చి అయితే ప్లేస్ చేస్తారనమాట. సో ఇది యూనివర్సిటీ కాబట్టి మనకి డోర్ టు డోర్ డెలివరీ ఆప్షన్ అయితే అవైలబుల్గా ఉండదు. కొరియర్స్ వచ్చాక మనకి ఏదైతే వేస్ట్ ఉంటుందో లైక్ కార్డ్బోర్డ్ బాక్స్ ఆర్ ప్లాస్టిక్ కవర్స్ అలాంటివి మనకు వద్దు అనుకుంటే అక్కడ రైట్ సైడ్లో అయితే మనం డిస్పోజ్ చేయొచ్చు. ఇప్పుడైతే మనం కొరియర్ ఆఫీస్ లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము. సో మన కొరియర్ వచ్చే ముందు మనకైతే ఒక మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్తో పాటు ఒక నంబర్ కూడా వస్తుంది. ఇక్కడ మనకి ఏంటి అంటే 1% కూడా మన కొరియర్ అనేవి మిస్ అయ్యే ఛాన్స్ అయితే ఉండదు. సో మనకి మెసేజ్ ప్రకారం ఏదైతే నంబర్ ఇచ్చారో సో అక్కడ వెళ్ళి మనం కొరియర్ అనేవి మనం తీసుకోవచ్చు. ఆ కొరియర్ తీసుకున్నాక ఈ ముందున్న క్యూఆర్ కోడ్లో స్కాన్ చేశాక ముందు కూడా ఒక మెషిన్ ఉంటుంది. అక్కడ కూడా స్కాన్ చేస్తే వాళ్ళకి ఒక నోటిఫికేషన్ అనేది వెళ్తుంది మనం ఆ కొరియర్ రిసీవ్ చేసుకున్నట్టు. గైస్ ఇవైతే డామ్స్ ప్లస్ రూమ్స్ అనమాట. సో స్టూడెంట్స్కి అయితే విత్ ఇన్ ద క్యాంపసే అకామిడేషన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. యూనివర్సిటీ బయట చూసినట్టయితే రూమ్స్ అయితే చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటాయి. సో మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఈ డామ్స్లోనే ఉండడానికి ప్రిఫర్ చేస్తారు. ఒక డిసడ్వాంటేజ్ ఏంటి అంటే వీళ్ళకి రూమ్స్ లోపల కుకింగ్ చేసుకునే పర్మిషన్ ఉండదు. సో యూనివర్సిటీ లోపలనే మనకి రెస్టారెంట్స్ అండ్ క్యాంటీన్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. సో గైజ్ ఇది ఒక వ్యూ పాయింట్ అనమాట. సో బ్రిడ్జ్ కింద మనకైతే లేక్ అయితే ఉంటుంది. సో అక్కడ మనకి బోటింగ్ ఆప్షన్ కూడా ఉంటుంది. సో ఆ బోటింగ్ కోసం మనం ముందుగానే రిజిస్టర్ చేసుకోవాలి. సో చూడండి ఎలా ఉందో వ్యూ పాయింట్. అండ్ ఇక్కడ మనకి రోడ్స్ అండ్ యూనివర్సిటీ కూడా చాలా క్లీన్గా మెయింటైన్ చేస్తూ ఉంటారు. సో గైస్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటివి ఇంకా మా యూనివర్సిటీలో ఏమేమి ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటే పార్ట్ 2 వీడియో కోసం నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.